నమస్కారం. అప్పుడప్పుడు సరదాగి తీసుకునే ఒక డ్రింక్ మన జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేయగలదో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఆల్కహాల్ గురించిన నిజానిజాలేంటో ఎలాంటి పక్షపాతం లేకుండా చూద్దాం. చూడండి, ఆల్కహాల్ అనేది మన సమాజంలో చాలా కామన్ కదా. కానీ దాని ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, అసలు మనకు తెలిసింది ఎంతవరకు కరెక్ట్? రండే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ ప్రశ్నల దాకా వెళ్లే ముందు ఫస్ట్ అసలు ఆల్కహాల్ అంటే ఏంటో బేసిక్గా అర్థం చేసుకుందాం. సైంటిఫిక్గా చెప్పాలంటే మనం తాగే డ్రింక్స్లో ఉండేది ఇథనాల్. అదొక కెమికల్ కాంపౌండ్. షుగర్స్ ఫెర్మెంట్ అవడం వల్ల ఇది తయారవుతుంది. అందుకే దీన్ని మనం సింపుల్గా ఆల్కహాల్ అని పిలుస్తాం. మనకు తెలిసిందేగా, బీర్, వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా ఇలా చాలా రకాలుగా ఆల్కహాల్ దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక్కో డ్రింక్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ వేరుగా ఉండొచ్చు, కానీ మన బాడీపై అది చూపించే ప్రభావం మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. సరే, మరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళాక ఏం జరుగుతుంది? అది ఎలా ప్రయాణిస్తుంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. మనం ఆల్కహాల్ తాగిన వెంటనే అది మన కడుపు, చిన్న ప్రేగుల నుంచి చాలా ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా నేరుగా మన బాడీ ఫిల్టర్ అయిన లివర్కు చేరుకుంటుంది. అసలు కథ మొదలయ్యేదే ఇక్కడే. అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్. బాడీ మొత్తం మీద దాని ప్రభావం ఉంటుంది నిజమే, కానీ మన బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆల్కహాల్ నేరుగా బ్రెయిన్లోని కెమికల్స్ను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే టెంపరరీగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో రియాక్షన్ టైం తగ్గిపోవడం, మెమరీ ప్రాబ్లమ్స్ రావడం, మూడ్ స్వింగ్స్ ఇలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఒకేసారి మంచి, చెడు రెండూ జరుగుతాయన్నమాట. ఈ టెంపరరీ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ వల్ల వచ్చే సీరియస్ రిస్క్స్ ఏంటి? ఒకవేళ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తుంటే లక్షణాలెలా ఉంటాయి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా కాలం పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎడిక్షన్తో మొదలుపెట్టి లివర్ పూర్తిగా పాడవడం, అంటే సిర్రోసిస్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ఇష్యూస్, కొన్ని రకాల క్యాన్సర్లొచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. అంతేకాదు, మద్యం మత్తులో జరిగే ప్రమాదాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, కేవలం ఎక్కువగా తాగేవాళ్లకే కాదు, అప్పుడప్పుడు కొంచెమే తీసుకున్నా కూడా రిస్క్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లు, వాహనాలు నడిపేవారు, ఇంకా మైనర్స్ దీనికి కంప్లీట్గా దూరంగా ఉండాలి. సరే, ఒకవేళ ఎవరికైనా ఆల్కహాల్తో ప్రాబ్లం ఉందని ఎలా గుర్తించాలి? దానికి కొన్ని సంకేతాలున్నాయి. ఉదాహరణకి, తరచుగా తాగాలనిపించటం, ఒక్కసారి మొదలుపెడితే కంట్రోల్ చేసుకోలేకపోవడం, తాగాలనే కోరిక బలంగా ఉండటం, ఒకవేళ మానేయాలని చూస్తే విత్డ్రాయల్ సిమ్టమ్స్ రావటం, ఇంకా తమ పనుల్ని, బాధ్యతల్ని పట్టించుకోకపోవడం. ఇలాంటివి కనిపిస్తే అది ప్రమాద ఘంటిక కింద లెక్క. ఓకే, ఇప్పుడు దాకా మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ వైపు చూద్దాం. దీన్నుంచి బయటపడాలంటే ఎలాంటి హెల్ప్ అందుబాటులో ఉంది? ఒక సొసైటీగా మన బాధ్యత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మంచి విషయం ఏంటంటే, ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి చాలా మార్గాలున్నాయి. కౌన్సిలింగ్ తీసుకోవడం, రిహాబిలిటేషన్ సెంటర్లలో చేరడం, కొన్నిసార్లు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడటం, ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. సరైన సపోర్టుంటే దీని నుంచి బయటపడటం ఖచ్చితంగా సాధ్యమే. అయితే ఏ ట్రీట్మెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా సమాజం సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. ఆ సపోర్ట్ వాళ్లకి ఒక మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ ధైర్యమే వాళ్లు త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వ్యక్తుల ప్రయత్నమే కాదు, ఒక సమాజంగా మనందరి మీద కూడా బాధ్యత ఉంది. లీగల్ డ్రింకింగ్ ఏజ్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం, ప్రభుత్వం వైపు నుంచి క్లియర్ వార్నింగ్స్ ఇవ్వడం, హెల్త్ క్యాంపెయిన్స్ చేయడం, ఇవన్నీ చాలా అవసరం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: ఆల్కహాల్ వల్ల వచ్చే హెల్త్, పర్సనల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ను ఆపాలి అంటే దాని గురించి కరెక్ట్ అవగాహన ఉండాలి. తీసుకునే ప్రతి నిర్ణయం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి. మనల్ని మనం కాపాడుకుంటూ, మన చుట్టూ ఉన్నవాళ్లకు అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తూ, ఒక సమాజంగా మనం ఇంకాస్త బాధ్యతగా ఎలా ఉండగలం? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.